హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. అఖండ 2 తాండవం టీజర్ చూసారా? చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. నాకైతే విజువల్స్ చాలా బాగా అనిపించింది. అఖండ 1 చూసింటే మాత్రం మీకు ఖచ్చితంగా ఇది కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే టీజర్ లో ఒక్కొక్క విజువల్స్ మాత్రం నిజంగా బాలకృష్ణ చూపించిన విధానం కానీ అండ్ అక్కడ మంచు కొండల్లో కైలాసగిరి దగ్గర అంటే కొన్ని సీన్స్ డైరెక్ట్ వెళ్ళి అక్కడే తీశారంట మరి. సో మనం ఆ విషయంలో అయితే మెచ్చుకోవాలి. అంత ఏజ్ ఉన్న హీరో అక్కడికి వెళ్ళి తీయడం అనేది గొప్ప విషయమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే బోయపాటి అండ్ బాలకృష్ణ వారి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సక్సెస్ అనేది ఉంది కానీ ఫెయిల్యూర్ లేదు. సో మనకి ఈ విధంగా చూసుకుంటే ఏ సినిమా కూడా సక్సెస్ కొట్టే అవకాశం ఎక్కువ ఉంది. అఖండ 1 వచ్చినప్పుడు థియేటర్లు మొత్తం దద్దరిల్లిపోయినాయి. తమనిచ్చిన మ్యూజిక్ అక్కడ థియేటర్లు మొత్తం స్పీకర్ల నుంచి ఫైర్ కూడా వచ్చింది అనమాట. అప్పుడే కరోనా టైం వెళ్ళిపోయి థియేటర్లు ఓపెన్ అయ్యే టైంలో తమనిచ్చిన మ్యూజిక్ కి అఖండ సినిమా వచ్చిన ఆ రేజ్ కి నిజంగా మొత్తం థియేటర్లన్నీ తెరుచుకున్నాయి, స్పీకర్లు దద్దరిల్లిపోయినాయి. దీనికి కూడా మ్యూజిక్ తమను చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. శివతాండవ మ్యూజిక్ అనమాట, బాగుంది. అలాగే పెట్టారు ఆల్రెడీ పేరులోనే ఉంది తాండవం అని. మరి అంత అంత బీభత్సమైన తాండవం ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. టీజర్ లో చూపించిన చిన్న గ్లిమ్స్ లోనే అంత ఉంటే ఇంకా సినిమా ట్రైలర్ గానీ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత సినిమా వచ్చినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. సినిమా దసరాకు రిలీజ్ ఉంది. అలాగే దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి తేజస్విని, బాలకృష్ణ గారి చిన్న కూతురు. అలాగే తెలిసిన విషయమేగా వీళ్ళిద్దరి కాంబినేషన్ రచ్చే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు టీజర్ చూడకపోతే చూడండి, ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పేసేయండి.